వే చిరుగాలి ఎద్దగా ఎద్దగిల్లి బస్ నేను బొంగువి ఒకడా కావాలంటే నీకు రాఖీ కట్టిస్తా రేపు చూడు. ఎంత కష్టపడి తీపి తీస్తుందో ఆ తీపి తినడానికి నేను రెడీగా ఉన్నా చెప్పానికి. ఎలానో నేను వెళ్ళిపోతున్నా, మా ఇంట్లో ఒక 2 days ఉండరా, నీకు 10,000 ఇస్తాను. నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నా ఇంకా తిరిగా నేను 2 months తిరిగి వేస్ట్ చేశాను. అరే ఇందాక వరకు నమ్ముతారేమో కానీ నేనే నీకు ప్రపోజ్ చేశాను, నేనే నీ వెంట పడ్డానని చెప్పు. దొరికిన చోట కొడతారా నిన్ను. గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. సో ఈ వీడియో కోసం అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు కూడా. సో అందరూ మీకున్న డౌట్స్కి మీకున్న క్వశ్చన్స్కి ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఇస్తున్నా. సో అందరికున్న ఒకే ఒక క్వశ్చన్, మిస్టర్ అజయ్ ఆఫీషియల్, అసలు నీకు తనకి ఏంటి, మీ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఏంటి, మీరు ఎందుకు అతని ఇంట్లోనే ఇట్లా వీడియోస్ కొడుతున్నారు, మీరు ఎందుకు ఇట్లా మాకు బయట కనిపిస్తున్నారు అని చెప్పి చాలామంది కమెంట్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ థింగ్, అజయ్ అనే పర్సన్ ఐ డోంట్ లైక్, అతని టీమ్ పబ్లిక్ కానివ్వండి, ఎస్ఆర్ టీమ్ కానివ్వండి, లైక్ ఇలా నాకు తెలీదు. అజయ్ అనే పర్సన్ 2 years బ్యాక్ నుండి మా ఇద్దరం తెలుసు. బట్ కొన్ని ఇంకా ఎప్పుడు కలవలేదు, ఎప్పుడు మాట్లాడలేదు కాబట్టి అంత టచ్ లేదు. అండ్ రీల్స్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో అంటే, లైక్ ఐ డోంట్ నో, లైక్ ఎవరు కూడా నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఎవరు లేరు. సో రావణనే మా బ్రదర్ అనమాట, వాడు కూడా మాకు తమ్ముడు అవుతాడు. సో అజయ్ దగ్గరనే ఉంటాడు, ఎప్పుడైనా వీడియోస్ తీరా అని చెప్తే తీస్తాడు. సో వాళ్ళ ఇంట్లో లొకేషన్ బాగుందని చెప్పి వీడియోలు కొట్టడం అట్లా స్టార్ట్ అయిందనమాట మా కన్వర్జేషన్. ఇప్పుడు మంచి ఫ్రెండ్స్లో తిరుగుతున్నాం, అక్కడికి అని చెప్పి. ఎందుకంటే నాకు ఎవరు అటు ఇటు తిప్పే వాళ్ళు ఎవరు ఉండరు. సో మా ఇంటి దగ్గర వీలే ఉండరు కాబట్టి ఎప్పుడైనా పిలిస్తే రావడం, నన్ను తిప్పడం, వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళడం, అట్లా చూసి చాలా మందికి ఈ మధ్య కళ్ళలో పడడం, పాపం మీకు కూడా డౌట్స్ రావడం ఏం తప్పు కాదు. సో ఈరోజు నేను ఆల్రెడీ అజయ్ అనే పర్సన్ మీకు క్లారిటీ ఇచ్చాడు. సో మా ఇద్దరం క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ కాల్ చేసిన, ఇట్లా క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు బ్యాడ్ అవ్వడం కరెక్ట్ కాదు, నేను అమ్మాయిని, నేను కూడా బ్యాడ్ అవ్వడం కరెక్ట్ కాదని చెప్పి. సో సార్ ఇప్పుడే నేను జస్ట్ జిమ్ నుండి వచ్చా, అతను కూడా జిమ్కి వచ్చినుండా అనమాట. 84 కాదు, ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ ముఖం మీద ఎంగేయండి బ్రో. నా జీవితంలో పెద్దదో అని చూసానంటే వీడొక్కడే, నిజం చెప్తున్నా. చిరుగాలి ఎద్దగా ఎద్దగిల్లి మూతి పళ్ళు రాలిపోతాయి. ఏ టైం కొడతా టైం ఫోన్ చేయడానికి లేదా, పక్కన గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్లా చేస్తే ఎట్లా ఇబ్బందిగా. చెప్పాను కదా గైస్, వీడంత ఎదవని అనొద్దులే కానీ అంత వరస్ట్ ఫెలోని నేను ఎక్కడ చూడలేదు నా జీవితంలో. వీడే నెంబర్ 1. అదే చెప్పు ప్రియా, చిన్నప్పటి నుంచి ఇంత క్యూట్ గా పెరిగినా, లేకపోతే ఇప్పుడు ఇట్లా క్యూట్ గా ఉన్నా? నువ్వు నన్ను ఎందుకు దెంగుతున్నావు స్వామి? అట్లా కాదు, నువ్వు నన్ను ఎందుకు వేసుకుంటున్నావు, నాతో నీకేం పని ఉంది అది చెప్పు ఫస్ట్. నాకు నీతో చాలా పని ఉంది. రే చెప్పురా, అదేంటో డౌట్, టెన్షన్ తో చంపకు, చెప్పు. టెన్షన్ ఏం లేదు కానీ ఎట్లుంది మీ దోస్త్ అని? రే కామాంధుడా, ఆ పిల్లని కూడా వదలవారా? చిన్న పిల్లరా, జస్ట్ 23 years నా పిల్లకి. నీకోసం ఒక కవిత రాసా, ఏంటో చెప్పు. తినతకి ఎంత కష్టపడి తీపి తీస్తుందో ఆ తీపి తినడానికి నేను రెడీగా ఉన్నా చెప్పానికి.
నా కర్మ కాలి నాకు చెప్పుతే నేను కొట్టుకోవాలి. జస్ట్ ఆ పిల్ల ఏదో జస్ట్ నాతో వచ్చింది guys, నాతో పాటు జిమ్ కి. సో వీడిని కూడా కలిసింది అనమాట, నేను పరిచయం చేశా. సో హీస్ మై ఫ్రెండ్ ఇట్లా అజయ్, మిస్టర్ అజయ్ అఫీషియల్ అని. ఆ పిల్లని తగులు, ఆ పిల్ల నెంబర్ ఇవ్వు అని చెప్పి మొత్తుకుంటున్నాను, నన్ను టార్చర్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఆ పిల్ల కూడా నన్ను చూసి స్మైల్ ఇచ్చింది, నేను అప్పుడు బ్లష్ అయ్యా. సో ఐ సైడ్ షాస్ మీ దట్ సింగిల్ అంటే బేసికల్లీ నేను లైక్ 1 year అవుతుంది బ్రేకప్ సింగిల్ అని చెప్పా. తర్వాత మరి ఏం మాట్లా తర్వాత నువ్వు పక్క తీసుకెళ్ళి ఏదో సో చెప్పి వాడు అదే వాడు ప్లే బాయ్ అని చెప్పిన అనుకుంటా. దెబ్బ మేడం కట్ మాట్లాడతలేదు. అవును, ఎందుకంటే నా ఫ్రెండ్ ఎందుకు మాట్లాడతారు? నీకు కుళ్ళు కుళ్ళు గర్ల్. అవును, అందంగా ఉంటావు కదా. అందం కింద పక్కన పెట్టు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ అజయ్ అఫీషియల్ గారు, కొంచెం వినండి నా మాట. చెప్పు కొంచెం మీ కామాలని అలాంటి ఆలోచనలు కొంచెం పక్కన పెట్టి కొంచెం నేను మాట్లాడుతుంది వినండి. మనం ఎప్పుడు డేట్ కి డేట్ బొంగు నీతోనే రావాలి నేను. నా కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు చేసావురా, నువ్వు మర్చిపోయావారా? కళ్ళ ముందు ఎన్ని ఘోరాలు చేసావు తెలుసారా? నువ్వే బాబు. నేను రాముడి తర్వాత రాముడే బాబు. ఆదిత్య కాలేజ్ ఫైనల్ ఇయర్. సర్లే గాని చెప్పు. బ్రో ఎవ్రీ గర్ల్ లైక్స్ టు హావ్ ఎ డ్రీమ్ దట్ ఎ గాయ్ లైక్ మీ. ఓకే, అందరికి ఒక డ్రీమ్ ఉంటుంది. బొంగేం కాదు. హలో ఎక్కువ దెంగకు, ఫస్ట్ చెప్పింది మాట విను. చీ, నీ వల్ల బూతులు వస్తున్నాయి. సారీ. సరే ఫోన్ పే పైసలు లేవురా, ఫోన్ పే డిలీట్ చేస్తాను నీ వల్ల. అదే నేను ఫోన్ పే కొడదాం అనుకుంటా. అయ్యో డబల్ ఇగో నెంబర్ పంపించాలా? ఎందుకు కొట్టాలి? ఒక 10,000 కొడితే అడ్జస్ట్ అయిపోతాను. చీప్ 10,000 15,000 కొడుతున్నావు. కొట్టు. ఒక నిమిషం ఆగు. ఫోన్ పేనా గూగుల్ పేనా? ఏ పే అయినా పర్లేదు, వస్తాయి పైసలు అయితే. అరే నీ అమ్మ, నా బ్యాంక్ లో లేవే పైసలు. సారీ మర్చిపోయినా. ఎట్లా పైసలు రావు. కొంచెమే సిగ్గుందా నీకు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారా పెద్దలు. మారు, కొంచెమైనా మారు. నేను మారా. సరే, లైక్ అందరూ కమెంట్ చేస్తున్నారా ఇట్లా అజయ్ కి మీకు ఏంటి, వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ అజయ్ అండ్ యూ అని చెప్పి అడుగుతున్నారు. ఏంటది? ఏంటి కెమెరా పెట్టావా? అవును, కెమెరా పెట్టా. చెప్పేసావా మనం లవర్స్? ఏంట్రా అదే లైక్ నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నా ఇంకా తిరిగా నేను 2 months తిరిగి వేస్ట్ చేశాను. అరే ఇంతకు వరకు నమ్ముతారేమో కానీ నేనే నీకు ప్రపోజ్ చేశాను, నేనే నీ వెంట పడ్డానని చెప్పు. దొరికిన చోట కొడతారా నిన్ను. వద్దులే బాబు, ఇప్పటికే రూమర్లు వస్తున్నాయి నిజంగా గర్ల్ ఫ్రెండ్ అని. లేదు గాయ్స్, ప్రియా ఇస్ వెరీ గుడ్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ. లేదంటే ఇలాంటి వాడిని ఎవరు లవ్ చేస్తాడు, గుడిచిపోవడానికి తప్ప. ఇగో నేను మంచిగా పోవడం అనుకున్నాను, కించవరుస్తున్నా. దోస్తులా ఉండాలి, కించవరద్దు. నీకు కించపరచట్లేదురా, చెప్తున్నాను రా. నీ అంత అద్భుతమైన రసకుడివిరా నువ్వు. నువ్వు ఎట్లాంటాడు చెప్పాలా? ఒక మూవీ ఉంటది, ఆ మూవీ వైల్డ్ రొమాన్స్ లో అర్జున్ ప్లేస్ నీకు ఇవ్వాల్సింది, కానీ పుక్కట్లో రివర్స్ అయిపోయారు మీరు. అదేను గైస్, పని మనిషిని వదలడు, లవర్ని వదలడు, చిన్నపిల్లల్ని వదలడు, ఆంటీని వదలడు, ఎవరిని వదలడు. ఈ మిస్టర్ అజయ్ ఆఫీషియల్. చాలా ఇవన్నీ మాట్లాడదు నువ్వు. ఇప్పుడు నాకు సైకిల్ అయిపోయినా ఇప్పుడు హనీ పట్టుకోసం ఫ్లాట్ చూసావా? పీకినోలే, మా ఇంట్లో ఆల్రెడీ హనీ కాదు ఇంకెవరితో కూర్చుంది ఇంట్లో. అవునా? యా, నాకు కూడా బోర్ కొడుతుంది. ఒక పని చేయరా, నేను రేపు నేను వెళ్ళిపోతున్నా, మా ఇంట్లో ఒక 2 days ఉండరా, నీకు 10,000 ఇస్తాను. ఎందుకే మీ ఇంట్లో ఏముంది? అమ్మాయి ఉంది. అమ్మాయిని అంటే నీకు సెట్ చేశాను. బాయ్, 2 days ఎంజాయ్. మీ ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీ జరిగింది మొన్న, ఏమో గద్ద సౌండ్ వచ్చింది. అరే దండం పెడతాను రా, నేను మా తమ్ముడు తప్ప ఎవ్వరు లేరురా. నీకు తెలుసా ఇప్పుడు చెప్పింది, జస్ట్ నేను లైట్లు బంద్ చేసి బెడ్ కింద చూడు ఏముందో. నిజంగానే అమ్మ తోడు 2 కళ్ళు వేసుకొని ఒకటి ఉంటది గజ్జలు కట్టుకుని, అమ్మ తోడు. అరే నీ కాళ్ళకి దండం పెడతాను రా, నీ కాలు. గైస్, అజయ్ చాలా మంచోడు. నాకు ఇప్పుడు నేను ఇప్పుడు రాత్రి మీ ఫ్లాట్ కి వచ్చి తలుపులు కొట్టేనైతే ఉరుకుతాను, అంత కలిసి మళ్ళా. సో మనం ఒక డీల్కి వద్దాం.
అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు. అరే డీలింగ్ అయింది తెలుసా, నాకు హనీ నెంబర్ ఇచ్చేసి హనీ దగ్గర నన్ను కొంచెం పొగుడు బస్. నేను బొంగువి ఒకడా కావాలంటే నీకు రాఖీ కట్టిస్తా రేపు చూడు. రాఖీ కట్టిస్తా నీకు. సరే రాఖీ నువ్వు కట్టి తాళి కడతా ఓకేనా? ఏంట్రా అవు మళ్ళా ఎవరి ఇష్టం అది. ఇప్పుడు ఆమె ఇష్టంగా రాఖీ కడతా, నీ ఇష్టంగా తాళి కడతా కదా. ఏ సిగ్గులేనోడా వచ్చి తూ అది నన్నా అన్నదిరా. అన్న అందే అబ్బా నువ్వు ఇగో మరి బ్రో అంది. బ్రో అంటే బిఆర్. బ్రో అంటే ఏంటి బ్రో? బ్రో అది నేను అడిగా ఏ విధంగా బ్రో అన్న అంటే బిఆర్యుహెచ్ అన్నది, బిఆర్ఓ కాదంట. ఓకేనా? ప్లీజ్ లెర్న్ సమ్ బేసిక్ నాలెడ్జ్. ఓకే ఏ రాష్ట్రాలు అయిపోతే సరిపోదు, గాలి 2 సార్లు ఎగిరితే సరిపోదు, కొన్ని నేర్చుకో. సరే కానీ ఇప్పుడు ఏ రాష్ట్రాలు పోయేటప్పుడు ఇప్పుడు వాష్రూమ్స్ మీరే అడుగుతారా? లేదురా నీలాంటి ఒకటి పెట్టి బ్రష్ ఇచ్చి వాష్ చేపిస్తాను నేను. అరే మీలాంటి అందమైన అమ్మాలంటే వాష్రూమ్ మీద ఇంకేదైనా అడుగుతా. అప్పుడప్పుడు మీరు వచ్చి మా సరదా మాట్లాడాలి, మాతో మాట్లాడతారా? సారీ నేను అట్లా మాట్లాడాను. నువ్వు కాకపోయినా హని మాట్లాడినా అది వాష్రూమ్ లో మాట్లాడాలి నాతో. అంటే కడుగుతా కదా, అట్లా కడిగేటప్పుడు మాట్లాడాలి. వాష్రూమ్ లో మాట్లాడడం ఏంట్రా? అవును నువ్వు కడిగేటప్పుడు ఇక మనకు టైం దొరికితే మాట్లాడడానికి. గైస్ నేను ఏం చెప్పి ప్రూవ్ చేసేసాను వాట్ ఈస్ మిస్టర్ అజయ్ ఆఫీషియల్ అని. మొత్తానికి నేను ఇప్పుడు రిలేషన్షిప్. అరే మీ ఇంట్లో ఎన్ని అద్దాలు ఉన్నాయిరా? ఎన్ని మిర్రర్స్ ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో లేదు బేసికల్ నేను అద్దాలు అది పాయింట్. అందుకే నీ ముఖం నువ్వు చూసుకోవట్లేదు, లేదంటే నువ్వు నీ లవర్స్ అంట. ఈ మధ్య అసలు జిమ్ కి వెళ్తున్నాను, కండలు పెంచరింగ్స్. జిమ్ కి వెళ్తే సరిపోదు, డైట్ మెయింటైన్ చేయి. జిమ్ కి వెళ్ళి పానీపూరి తినడు కాదమ్మా, అర్థమవుతుందా? పానీపూరి కూడా అదొక లైక్ ఇట్స్ బేసిక్ థింగ్ డైట్ లో. ఇప్పుడు అర్థమైపోయింది, మీ సబ్స్క్రైబర్ గా అర్థమైపోయింది నాలెడ్జ్ ఎందుకు అలా తీసుకోను. బొంగు నువ్వు పెద్ద ఏనట్టు డైట్ అని చెప్పి మండిలు తింటాడు వీడు. బ్రో ఇట్స్ ఆల్ ఫైబర్ ప్రోటీన్ బ్రో. ఏ ఇడియట్ ఫస్ట్ విను మాట. చెప్పు చెప్పు. కాదు నిజంగా మా ఇంట్లో ఏమైనా కనిపించిందారా నీకు? అయ్యో నేను చెప్తాను, నువ్వు ఏం చేయకు. తలుపు చూసి రప్పరాపు ఊరుకుని మా ఫ్లాట్కి రా. ఇప్పుడు నువ్వు ఒకదాన్ని నువ్వు అనుకో, భయపడితే హనీ కావాలి, హనీ నువ్వు ఇద్దరు వచ్చేసి మా ఫ్లాట్కి, సరేనా? భయం అవుతుందిరా, కాలు కింద కూడా పెట్టలేకపోతున్నా, కుర్చీ మీద పెట్టినారా? 2 కళ్ళు వేసుకుని ఎర్రగా చూసింది, నన్ను గద్దెల సౌండ్ పెట్టుకుంది. నేను నీకు చెప్తే ఏమన్నా తెలుసా? నువ్వు ఆమెకు చెప్తే నేను చంపెత్తా అన్నది, అందుకని నేను చెప్పలే నీకు. ఇప్పుడు ఎందుకు చెప్తాను తెలుసా? నేను అక్కడ లేని కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు పుసుక్కున పెన్ను సౌండ్ వచ్చినా నా గుండాలు చచ్చిపోతా నేను. అదే ఆ నిజం చెప్తా, గద్వాలు గజ్జలు కట్టుకుంది, అది పెద్ద గజ్జలు అయ్యి 2 కాళ్ళ కట్టుకుని గల్లు గల్లు సౌండ్ చేసింది రాత్రి. ఇంకేం సౌండ్ చేసిందా? రమ్మంటుందా నేను రాత్రి ఏమైనా? సరే నువ్వు లైట్ బంద్ చేసి మీ రూమ్ కి వెళ్ళి బెడ్రూమ్ కట్టలే కెమెరా ఆన్ చేసుకుని పో. కెమెరా కనవడం పోతే మాత్రం బాధ్యత నా పేరు వచ్చే కాదు. నేను ఇప్పుడు పోలేను గైస్, నేను పోను. ఇప్పుడు ఇక్కడ అయితే మా ఇంటికి పోతాను నేను. ఒకసారి పక్కనే మా అద్దం ఉంటే అద్దంలోకి వెళ్ళి నీ మొహం చూసుకో. అంటే అట్లా కాదే, ఒకసారి చూడు నీ మొహం ముందే నేను నా భయంతో నేను చచ్చిపోతున్నారా. నేను అడిగాను చూడు, ఈ టైంలో నీకు ఫోన్ చేసాను చూడు, నాకు చెప్పుతో నేను కట్టుకోవాలి. నేను ఒక మంత్రం చెప్తే మంత్రం చదువు ఇప్పుడు 2 సార్లు. సరే చెప్పు. ఓం భీం చెప్పే. ఓం భీం అజ్జుస్మాయిత్రహంబా ఎంజీ. ఎంజియా? అదే మనం ఎంజీ హెక్టర్ కార్ కొనుక్కుంటా అన్నావు కదా, ఏమైందని అడుగుతుంది. అవును కొంటా. అదో అర్థమైందా నీకు? ఏమైనా పారాల యాక్టివిటీ జరిగింది ఇప్పుడు? సరదా ఒకసారి పైకి చూడు. నేను చూడను. అయ్యే ప్లీజ్ చెత్తనా వాడుకో ఫోన్ పెట్టరా సో గైస్ ఇలాంటి వాడికి ఫోన్ చేయడం నా బుద్ధి తక్కువ. వీడి గురించి మళ్ళీ మీరు వీడికి నాకు లింక్ పెట్టడం ఇంకా పెద్ద తప్పు. ఎందుకంటే వీడు ఎంత బాగా చెత్త వాడుకొని ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలన్నా భయం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, ఏమైనా తిందామంటే కిచెన్లోకి వెళ్దామన్నా భయం అవుతుంది నాకు. సో మీకు ఇవ్వాల్సిన క్లారిటీ అయితే నేను ఇచ్చేసా. అండ్ హీజ్ చాలా మంచి ఫ్రెండ్ వాడు, నాకు కొంచెం అమ్మాయిలు పిచ్చి తప్ప. అండ్ రిమైనింగ్ యాక్టివిటీస్ అన్నీ నా కళ్ళ ముందు చాలా చేశాడు కాబట్టి లైక్ వాడికి ఆలోచన లేదు. వాడు ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అమ్మాయిగా ట్రీట్ చేయలేదు, అండ్ నేను కూడా వాడిని అబ్బాయిగా ట్రీట్ చేయలేదు. అంటే మా ఇద్దరం అనమాట లైక్ అదర్స్ కేటగిరీస్లోకి వస్తాం ఇద్దరం. అండ్ ఏం చెప్పాలి అండ్